వెల్కమ్ టు యోయో టీవీ. భీమిలి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డగా మాత్రమే కాకుండా విశాఖ జిల్లాలోనూ కీలకంగా ఉన్న భీమిలి ఎన్నికల ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇక్కడ ఎన్నికల పోరు రసవత్రంగా సాగినట్టు ఎన్నికల తీరు తెలియజేస్తుంది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకే టికెట్ అనుకున్న వేళ చివరి నిమిషంలో ఆయన విశాఖ ఉత్తరం నియోజకవర్గానికి వెళ్లిపోయారు. దీంతో అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరికి టీడీపీ చివరి నిమిషంలో టికెట్ ఇచ్చింది. ఆయన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. ఇక గంటాతో విభేదించి టీడీపీ నుంచి వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాసరావు ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. జనసేన నుంచి పంచకర్ల సందీప్ బరిలో నిలిచి పోటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వైసీపీ అభ్యర్థి గతంలో పీఆర్పీ నుంచి గెలవగా మిగతా ఇద్దరు సెగ్మెంట్ కి కొత్త అభ్యర్థులే కావడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొని ఉంది. భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన తర్వాత 8 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరగగా 6 సార్లు ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇది ఆ పార్టీకి కలిసి వచ్చిందని సబ్బం నమ్ముతున్నారు. అయితే 2004-9లలో వరుసగా 2 సార్లు టీడీపీ ఓడిపోయింది. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంది కాబట్టి జనసేన చీల్చే ఓట్లు ప్రధానంగా మారాయి. వైఎస్ రాజశేఖర రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్న సబ్బం హరి మొదట కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు. 2009లో అనకాపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలుపొందారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఈ క్రమంలోనే మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా సబ్బం 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీలో చేరి చివరి నిమిషంలో టికెట్ సాధించారు. ఇక టీడీపీకి భీమిలో మంచి పట్టు ఉండడం, కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవించడం, ఎంపీగా ఉన్నప్పుడు ఉన్న పరిచయాలు తాను విజయం సాధించడానికి కారణాలుగా సబ్బం పేర్కొంటున్నారు. అయితే టీడీపీకి భీమిలిలో ఆదరణ తగ్గిందని, అందుకే మంత్రి గంట నియోజకవర్గం మారన్న టాక్ టీడీపీకి మైనస్ కావచ్చు. అలాగే భీమిలికి సబ్బం హరి కొత్త అభ్యర్థి కావడం కూడా నెగటివ్ అయిందని టాక్ ఉంది. ముత్తం శెట్టి శ్రీనివాసరావు 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి ఎంపీ అయిన అవంతి నియోజకవర్గ సమస్యలతో పాటు విభజన సమస్యలను లోక్సభలో మాట్లాడారు. గంటాతో పాటు జిల్లాలో మంచి పట్టున్న నేతగా ఎదిగారు. అవంతికి భీమిలిలో గట్టి పట్టు ఉంది. 2009లో ఆయన పీఆర్పీ నుంచి విజయం సాధించారు. అవంతికి ఉన్న వ్యక్తిగత ఆదరణ, టీడీపీపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చి వైసీపీకి విజయావకాశాలు మెరుగయ్యాయని సమాచారం. స్థానికంగా గట్టి పట్టు ఉన్న క్యాడర్, ఎంపీగా నియోజకవర్గ ప్రజల్లో ఆదరణ కలిసి వచ్చాయని అవంతి నమ్ముతున్నాడు. టీడీపీ కంచుకోటగా భీమిలిలో వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగడం మైనస్ అని మొదట భావించిన అవంతి పోలింగ్ నాటికి దానిని అధిగమించాడని తెలుస్తోంది. జనసేన పార్టీ నుంచి డాక్టర్ సందీప్ పంచకర్ల పోటీ చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి ఒక్కో మెట్టు ఎదుగుతూ రాష్ట్ర స్థాయి యువనేతగా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న డాక్టర్ సందీప్ పంచకర్ల భీమిలిలో గట్టి పోటీ ఇచ్చినట్టు జనసేన నాయకులు చెబుతున్నారు. యువత బలం, ఉద్దానం సమస్య గురించి పరిష్కారం కోసం కష్టపడడం కలిసి వచ్చాయని పంచకర్ల భావిస్తున్నారు. తొలిసారి పోటీ చేయడం, ప్రత్యర్థులు బలంగా ఉండటం జనసేన అభ్యర్థికి నెగటివ్ గా మారిందని టాక్ ఉంది. భీమిలిలో 2,45,366 ఓటర్లుండగా 1,21,813 పురుషులు, 1,23,546 స్త్రీలు ఉన్నారు. ఇక్కడ 2014లో 74.19% పోలింగ్ జరగగా 2019లో 73.90 పోలింగ్ నమోదైంది. ఓటింగ్ శాతం స్వల్పంగా తగ్గింది. అయితే ఇది పెద్దగా ప్రభావం చూపే ఛాన్స్ లేకున్నా జనసేన వలన ఎవరు ఎక్కువ నష్టపోతారనేది ఇక్కడ ఫలితాన్ని నిర్ణయించే ఛాన్స్ ఉంది. సబ్బం, అవంతి ఇద్దరు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరు విజేతగా నిలుస్తారనేది వచ్చే నెల 23న తేలనుంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.